మావా ఈసారి ఉద్యోగం వస్తుందంటావరా? నువ్వు ముందు ఇంటర్వ్యూ సరిగా అటెండ్ చేయి. సరే సరే. రుద్రా, మీ పేరే కదా రుద్రా? మీ పేరే కదా రుద్రా? ఏం చేస్తున్నారా? రైట్ ఫ్రెండ్. మీ పేరు రుద్ర, మీ అమ్మ పేరు ఇంద్రాని, మీ నాన్న పేరు దేవరాజు, మీరు ఎంటెక్ చదివారు, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, కరెక్టా? మోడర్న్ జ్యోతిషురాలో ఆ? ఏం లేదు, నా జాతకమే చెప్తున్నారు. నన్ను ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారా? అవును, సీక్రెట్ గా ఫాలో అవుతున్నాను. గాజు ఒక సిగ్నల్ నుంచి. సిగ్నల్ నుంచి ఫాలో అవుతున్నారంటే కన్ఫర్మ్ గా అదే. మీకంత సీన్ లేదు. రోడ్డు మీద ఇద్దరు దిక్కులు చూస్తూ ఫైల్ పారేసుకుని అది పోయిందన్న విషయం కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చారు. నీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఉద్యోగానికి వెళ్లి బాగుపడినట్టే. చెప్పిస్తుంది మావా. చెప్పించకండి, వీడు పసిపిల్లాలంటాడు. అవును, మీరు తీసుకొచ్చింది ఫైల్ కాదు, నా స్నేహితుడి లైఫ్ అండి. అవునండి. ఎలాగో ఇంత దూరం వచ్చారు, నా ఫ్రెండ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాలండి. ఇప్పుడు చాలా ముఖ్యం. కాదండి, మీలాంటి అందమైన అమ్మాయి ఆల్ ది బెస్ట్ చెప్తే 5వ క్లాస్ ఫెయిల్ అయినాడు కూడా అకౌంటెంట్ అయిపోతాడు. అమలాపురంలో ఉన్నాడు కూడా అమెరికాకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైమింగ్ లో రైమింగ్ అవసరమా? ఆల్ ది బెస్ట్. అదే చెప్పేశారా? కొంచెం నవ్వుతూ చెప్తే ఫీలింగ్ గా ఉంటది. ఇది చాలు మీ మొహానికి. అయ్యో ఏమందో మావా, పడిపోయాన్రా. పిలిచింది చాలు, ఇంటర్వ్యూకి వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, లోపల ఏం క్వశ్చన్స్ అడిగారు? ముక్కల పులుసు పెట్టవచ్చు అని అడిగారు. ముక్కల పులుసా? ఎస్ మ్యామ్. మిస్టర్ రుద్ర, వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. హ్యావ్ యువర్ సీట్. ఫైన్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అది రెస్యూమ్ లో ఉంది, చదివి తెలుసుకో. ఇది మనమే చదివి తెలుసుకోవాలా? సారీ సార్. ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు? మా నాన్న యూజ్ చేసిన ఫైలు సెంటిమెంట్ గా బాగుంటుందని. ఇది ఒకసారి చూడండి. అంతగా మన ఫైల్లో ఏం తూతున్నారు ముగ్గురు కలిసి? ఇట్స్ అ రేర్ టెక్నాలజీ దట్ హి స్టడీడ్. ఐ థింక్ ఇట్స్ ద రైట్ పర్సన్ ఫర్ ద జాబ్. ఫేస్ టర్నింగ్ ఇచ్చాడు. నాకు అర్థమైపోయింది సార్, నాకు ఇక్కడ ఉద్యోగం దొరకదు. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను. ఇవ్వండి సార్. రుద్ర, కూర్చోండి. కూర్చోండి రుద్ర. యు ఆర్ అపాయింటెడ్. సిటీసీ మాట్లాడదామా? ఇక ఐటీ ఆఫీసులో రచ్చ మొదలు. సంగీత. తమరి పేరు? స్వీటీ. మామా, మనం తాగొచ్చింది తెలియకూడదంటే స్టడీగా స్ట్రైట్ గా వెళ్ళాలి. స్టడీగా స్ట్రైట్ గా వెళ్ళాలి. ఊరికెళ్ళే కావాలంటే చూద్దాం. స్ట్రైట్ గా రా, లెఫ్ట్ కట్ చేయకు. బ్లెస్ మీ మమ్మీ. ఆశీర్వదించండి. మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. అవునరా, నాకెందుకు తెలీదు, చాలా మంచోళ్ళు. అయ్యో, అన్నం పుణ్యం తెలియని వాడిని తంతున్నారు. నిద్రపోవడానికి వాంట్ పిల్లో ఆర్ బెడ్ షీట్? ఇట్స్ ఓకే మామా, మనలే కదా, ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోనా? ఈస్ వెరీ అడ్జస్టబుల్. ఎస్. రే, ఆయన తిట్టడానికి నువ్వు చేసేదానికి సరిపోతుంది. మన ట్రావెల్స్ ఆఫీస్ కు వెళ్లి పని చేయమంటే మాట వినకుండా ఇంటర్వ్యూకి వెళ్తానని ఇలా తాగి ఊరి మీద పడి తిరగడం బాగుందా? అయ్యయ్యో, ఊరి మీద పడి తిరిగామా, తిన్నగా ఇంటికే వచ్చాం, మేమే తొట్టాం. సరే వదిలేరా, ఈ పెద్దోళ్ళ ఇంతేరా. అవును మామా, పెద్దోళ్ళు ఇంతే. ఇప్పుడు నేను ఎందుకు తాగొచ్చానని తెలిసింది అనుకో, ఆయనే నాకు ఒక పెగ్గేసి ఇస్తాడు. ఒక తండ్రితో మాట్లాడి అయ్యో, ఈయనంటే తొడ చూపిస్తున్నాడు. ఈ వయసులో ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా? ఇంద్రాణి, ఇంగ్లీష్ వచ్చమ్మా? ఇక్కడే ఉంది పాకెట్ లో. ఇంగ్లీష్ వచ్చా? వద్దు. హలో, వచ్చేసి ఇది ఇదిగోండి, చదవండి. ఇక్కడ మన స్టడీగా ఉన్న కానీ ఆయన చేతిలో వణుకుతున్నాయంటరా. అందుకే రోజు తాగాలి. చూసావా? ఏమిటండి? వీడికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, ఉద్యోగం దొరికిందే. ఉద్యోగం దొరికిందా? నా బంగారు, నా చిట్టి, నా బుజ్జి. అయ్యో, ఏమండి, ఉద్యోగం దొరికిందన్న సంతోషంతో ఒక్క రోజు తాగొస్తే ఇంత గొడవ చేస్తారా? వాడి విషయం ముందే చెప్పొచ్చుగా. ముందే చెప్పుంటే ఒక పెగ్గు కలిపించేవాడు వా డాడీ. ఆయన తాగేవారు.
రామా నాన్న నవ్వుతున్నారు రా, నాన్న నవ్వుతున్నారు. అవునరా నవ్వుతున్నారు నాన్న. సూపర్. లుక్ మారింది. సారీ యాంగ్రీ బర్డ్. నమస్కారం, రండి. నమస్కారం. అయ్యో నుంచున్నారా, కూర్చోండి. ఇంకేంటి చూడదాసు, నువ్వు కాక ఇంకెవరు అడిగినా సరే 6 కోట్ల రూపాయలు ఇవ్వను. ఈయనకున్న ట్రావెల్స్, ఇల్లు అవన్నీ ఓ 3 కోట్ల రూపాయలు పలుకుతాయి. ఈయనేమో 6 కోట్లు అడుగుతున్నారు. నాకు నీ మీద ఉన్న నమ్మకం కారణంగానే ఇస్తున్నాను. అయ్యా, నేను దేవుణ్ణి చూడలేదు. నాకు నా కుటుంబానికి దాసే దేవుడు. మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దాసే కారణం. రేయ్, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకురా? నిజమే కదరా. దీనంతటికీ నీ శ్రమే కారణం. కానీ దాసు, వడ్డీ మాత్రం ప్రతి నెల కరెక్ట్గా ఇచ్చేయాలి. సరే, వడ్డీ మాత్రమే కాదు, మొత్తం డబ్బు 6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాం. బిజినెస్ ని మేము అంతలా ప్లాన్ చేసాం. ఏం దేవా? అవును. సిక్సర్. ఏంటి ధోని అవుటా? ఆడేదో ధోని ఎరా దొన్నా. మేనేజరా ఎవరికైనా లైన్ వేస్తా ఉంటాడు. మేనేజర్ నీ వెనకే ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్. సన్నగా ఉన్నారు, పాప్కార్న్ తింటారా సార్? ఏం చేస్తున్నావు ఇంద్రోణి? పచారీ సామాన్ల లిస్టు. Catch this, mama. Shut. Zoom, zoom. Dang. Tak, tak, dum. ఏంట్రా బిల్డప్ ఓవర్ గా ఉంది? ఫస్ట్ మంత్ శాలరీ తీసుకుంటే ఇలాగే ఉంటుంది బిల్డప్. ఫస్ట్ మంత్ సాలరీయా? Sack, 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 sack. Sack. Come on. Dun, 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 dun. Dun, 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 dun. ఇదిగో డాన్స్ చేసిన చాలు, ముందు ఆశీర్వదించు. చల్లగా ఉండరా బంగారు కొండ. నేను తిరిగి నుంచుంటాను. హాయ్. నమస్కారం. నీ మూడు చూసి చూడటం యాక్ట్ చేస్తాడు. పిలువు ఆయన్ని. ఏమండి, ఇలా రండి. పనిలో ఉన్నాను కదా. రమ్మంటున్నానా? కొడితే కొట్టాలి. ఏంటంట? మీ అబ్బాయి వచ్చాడు. చూశాను. కూర్చోమను, కాఫీ తాగి వెళ్ళొచ్చా. మీ అబ్బాయి మొదటి నెల జీతం తీసుకున్నాడు. అది మీ చేతికి ఇవ్వాలట. రే ఇవ్వరా, తీసుకో. ఫస్ట్ మంత్ జీతం ఆశీర్వదించండి. రేయ్, పట్టుకోరా. నేను చెప్పాను కదా ఈయన ఏదో ఒకటి కెలుపుతాడు. ఏమైందండి? ఇవ్వండి. ఏయ్ మహేష్, గోవిందు, అందరూ ఇలా రండి. మీరు కూడా లేచి నుంచోండి. ఎందుకు? ఆ. సరే, ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు? ఇప్పుడే చెప్పాను జీతం మీకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని. మళ్ళీ చెప్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? చెప్పరా. ఓ, అందరి ముందు కాళ్ళ మీద పడాలా? అర్థమైంది. ఫస్ట్ మంత్ జీతం తీసుకున్నాను, మీ చేతికి ఇచ్చి ఆశీర్వాదం. దానికెందుకు నవ్వు? కాళ్ళకి దండం పెట్టవా? దండం పెట్టవా? ఆశీర్వదించండి నాన్న. దాసు, చూసావా? నువ్వెప్పుడు అంటూ ఉంటావే, పిల్లాడికి బాధ్యత లేదు, ఊరి మీద పడి తిరుగుతుంటాడు, గొడవలు తీసుకొస్తాడు అని. రే మావయ్య, నువ్వు బయటికి రండి. సంపత్తను మొదటి నెల జీతం తీసుకుని ఫస్ట్ నా చేతికిచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాడు. మావయ్య హీస్ లయింగ్. ఫస్ట్ నేను ఈయన చేతికి ఇవ్వలేదు, అమ్మ చేతికే ఇచ్చాను. అమ్మే ఈయన చేతికి ఇమ్మని ఇక్కడికి తీసుకొచ్చింది. జరిగింది ఎవరైనా అడిగారా? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. హాయ్ అమ్మా. చాలు చాలు. హాయ్ అమ్మా. రామ్మా. నేను నా ఫ్రెండ్ తో పెళ్లి షాపింగ్ చేయడానికి బయటికి వెళ్ళాను. తను బయట వెయిట్ చేస్తోంది. మీరు తప్పుగా అనుకోకపోతే తనని పిలవనా? ఏమా, ఇది కూడా మమ్మల్ని అడగాల? చెప్పు, తీసుకురా. అమ్మా, తనే నా ఫ్రెండ్ అనన్య. రామ్మా. అనన్య, ఇతనే శక్తి, నా కాబోయే భర్త. ఇతను రుద్ర, శక్తి బెస్ట్ ఫ్రెండ్, నాకు తోడుపుట్టిన అన్నయ్య లాంటి వారు. కూర్చోమ్మా. దీపిక, నీ ఫ్రెండ్ మహాలక్ష్మిలా ఉంది.
మహాలక్ష్మి లాగా కాదు, మహాలక్ష్మి. మా అబ్బాయి రుద్ర ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 80,000 జీతం. కరెక్ట్. ఏయ్ తిన్రా. 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. తప్పు. మూసుకొని తిను. అన్నట్టు నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఉద్యోగం రావడానికి, ఇప్పుడు నేను మీకు పార్టీ ఇవ్వడానికి కారణం ఈవిడే. ఈవిడ లేకపోతే ఇదేది జరిగేది కాదు. అలాగా? అవును, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందమ్మా? ఒకసారి పిచ్చ క్లోజ్. కలిసాం. మేము కలిసామమ్మా. ఒకసారి కలిసామమ్మా. నువ్వేం చేస్తుంటావు? ఇక్కడే బీవెల్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నానమ్మా. మీ ఇల్లు ఎక్కడుంది? అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? ఓకే. రేయ్ భోంచే భోంచే. మీరు చెప్పండి. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారమ్మా. హోంలోనే పెరిగాను. ఇప్పుడు దీపికాతో హాస్టల్లో ఉంటున్నాను. నువ్వెందుకమ్మా బాధపడతావు? మేమందరం ఉన్నాగా. నేను కూడా ఉన్నాను. అంటే అందరం ఉన్నాం అంటున్నా. మీరు దాని గురించి ఏం దిగులు పడకండి. అమ్మ నాన్న లేరని. అమ్మ నాన్నని దేవుడు మీకు ఇవ్వలేదంటే దానికి ఏదో కారణం ఉంటుంది. ఏదో ఒక బంధం, దేవుడు లీలలు అలాంటివి ఆయనకు. మరీ బటర్ రాసేకు. రేయ్ నువ్వు వెళ్ళరా, నువ్వు పక్కెళ్ళి తిను. వద్దు, పర్వాలేదు, మీరు కంటిన్యూ చేయండి, నేను ఇక్కడే కూర్చుని తింటాను. అది మీరు నూడిల్స్ వద్దా? ఓకే. తను మన క్యాండిడేట్ కాదు. ఎక్కడుంది? దీపిక ఇక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పింది. రుద్ర, హాయ్ హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజమే, బానే ఉన్నారు. వెరీ గుడ్. చీ, సారీ. ఏంటి ఇలా వచ్చారు? షాపింగ్ వచ్చాను. షాపింగా? హాస్పిటల్లోనా? షాప్ మాస్టర్ చెకప్కి వచ్చాను. మీకా? కాదు, అమ్మకి. అమ్మ వచ్చారా? లేదు, అమ్మ రాలేదు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, వర్కౌట్ అవుతుందా అవ్వదా, తర్వాత జాతకాలు, నక్షత్రాలు, మంచి రోజు, ఇవన్నీ సెట్. మీరు దేని గురించి అంటున్నారు? అదే మేడం, అదే మాస్టర్ చెకప్ కి ఎంత అవుతుందని అడిగి వెళ్దామని వచ్చాను మేడం. రేపొద్దున అమ్మని ఎంటీ స్టమక్ తో తీసుకురండి. లేదు, నైట్ నుంచి వస్తున్నామంటాను. నో 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 నో. కాఫీయా? అమ్మా, మాస్టర్ చెకప్ కి వెళ్ళేటప్పుడు కాఫీ తాగకూడదు, ఎంటీ స్టమక్ తోనే వెళ్ళాలి. నేను ఎప్పుడు చెప్పాను రా మాస్టర్ చెకప్ పెడతారని? నువ్వు చెప్పరా, నేనే చెప్తున్నా. నేను బాగానే ఉన్నాను కదరా. బాగున్నానని నువ్వు అనుకుంటే నువ్వు బాగోలేవు. నీ ఒంట్లో బాగాలేదు, చెప్పేది విను రా. కాఫీ కదా, నేను తాగుతా. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఇటు 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 ఇటు. హాయ్, మేము వచ్చేసాం. మీరు ఎక్కడున్నారు? రిసెప్షన్ లో వెయిట్ చేయండి, వస్తాను.